త్రివిక్రమ భారతికి కనువిప్పు కలుగుట, అలాగే వేదశాస్త్ర నిపుణులైన ఇద్దరి ద్విజులకు కనువిప్పు కలుగుట అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. దత్తాత్రేయ స్వామివారు అనగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గానగాపురంలో ఉన్నారనే విషయం మనం తెలుసుకున్నాము. వారి మహిమలు బాగా వ్యాపించిపోయింది. స్వామివారు అక్కడ చూపే మహిమలు చుట్టుపక్కల అంతా కూడా చాలామందికి తెలిసిపోయింది. అక్కడ మహాత్ములు పరమాత్ములు ఒక ఆయన వచ్చారనేటువంటి విషయం అందరికీ కూడా తెలిసిపోయింది. చుట్టుపక్కల గ్రామంలో కానీ అందరూ కూడా తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామివారిని చూసుకొని వారి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా. స్వామి అక్కడ వచ్చిన తర్వాత చూపించినటువంటి మహిమలు చమత్కారాలకు చూసి కూడా చాలామంది కూడా ఆశ్చర్యచకితులయ్యారట, ఆ గ్రామంలో ఉన్నటువంటి జనులందరూ కూడా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, సామాన్యంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు అలాంటి వారిపై నింద కూడా వస్తుంది. అంటే నింద కూడా నీడవలే వెంటాడుతుంది అనే విషయం మనం గ్రహించుకోవాలి. అది సహజమే. ఎందుకంటే పేరు ప్రఖ్యాతలు వస్తుంటే ఒక అతని పైన దాన్ని చూసి భరించలేని వాళ్ళు అసూయ చెందుతుంటారు, ద్వేషం పెంచుకుంటారు. ఎలాగైనా సరే ఆ మహాత్ముల పైన నింద మోపాలని చూస్తూ ఉంటారనేది సహజమైనటువంటి విషయం. అదే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి విషయంలో కూడా జరిగింది. అది ఎలా అంటే, కుమసి అనే గ్రామం ఆ గానగాపురం దగ్గరలో ఉంది మాట. ఆ గ్రామంలో త్రివిక్రమ భారతి అనే ఒక యతి ఉండేవారు. త్రివిక్రమ భారతి అనే ఒక వ్యక్తి ఉండేవారు. మరి గానగాపురంలో దత్తాత్రేయ స్వామివారు ఆ యతి నృసింహ సరస్వతి స్వామివారు ఎన్నో మహిమలు చూపుతున్నారనే విషయము ఇక్కడ ఈ కుమసి అనే గ్రామంలో ఉన్నటువంటి త్రివిక్రమ భారతికి తెలిసింది. ఆయన ఏమనుకున్నాడంటే, త్రివిక్రమ భారతి ఒక యతి అయి ఉండి నృసింహ సరస్వతి డాంబికంగా జీవిస్తున్నాడని, అలాంటి డాంబిక తత్వము పనికిరాదని, అది సరి అయినది కాదని త్రివిక్రమ భారతి తలుచుకున్నాడు. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా అక్కడ నృసింహ సరస్వతి స్వామి వారికి పేరు ప్రఖ్యాతలు రావడం చేత అతను ఈ భావన చెందాడు. మరి అతను డాంబికంగా జీవిస్తున్నాడు అనేట ఒక విషయం ఈయన అలా ఒక చెడు భావనగా మనసులో భావన చేసుకున్నాడు ఈ త్రివిక్రమ భారతి. ఈ త్రివిక్రమ భారతి ఎవరిని కొలిచేవారంటే శ్రీహరి భక్తుడితను. ఎప్పుడు కూడా తన మనసులో హరినామస్మరణం చేస్తూ హరిని దర్శించుకుంటూ ఉండేవాట త్రివిక్రమ భారతి. అక్కడ ఉన్నటువంటి యతి అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గానగాపురంలో ఈ త్రివిక్రమ భారతి యొక్క నింద తెలుసుకున్నారు. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, ఆయనకి తెలియనిదంటూ లేదు కాబట్టి ఆయన ఆ విషయం గ్రహించారు. పరమాత్మ అయినటువంటి దత్తాత్రేయ స్వామివారు అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఒక సామాన్యమైనటువంటి యతివలే కుమసి నగరానికి వారే స్వయంగా వెళ్ళి త్రివిక్రమ భారతి ఉన్న చోటును వచ్చుచుండగా, అదే సమయంలో అనునిత్యము త్రివిక్రమ భారతి శ్రీహరిని ఎప్పుడు నిత్యం కూడా స్మరిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారనే విషయం ఇందాక చెప్పుకున్నాము. మరి అలా ఆయన మనసులో అర్చన చేసుకుంటూ ఆయనని స్వామిని శ్రీహరిని తలుచుకున్న సమయంలో ఎప్పుడూ శ్రీహరి దర్శనం కలిగే ఆ త్రివిక్రమ భారతికి ఆ రోజు కనిపించలేదుటండి. శ్రీహరి కనిపించలేదు. ఎప్పుడైతే నృసింహ సరస్వతి యతి వారే స్వయముగా ఈ కుమతి గ్రామానికి తరలి వస్తున్నారు, కుమసి అనే గ్రామానికి తరలి వస్తున్నారు, త్రివిక్రమ భారతిని వారే చూడాలని వస్తున్నారు, ఆయన మార్గమధ్యలో ఉన్నారు. అదే రోజున మరి ఎప్పటి వలె ఈ త్రివిక్రమ భారతి శ్రీహరిని మనసులోనే దర్శించుకునేటటువంటి ఆ శ్రీహరిని దర్శించుకునే ఆ త్రివిక్రమ భారతి ఆ రోజు శ్రీహరి దర్శనం కలగలేదుటండి. త్రివిక్రమ భారతి మానస అర్చనలో శ్రీహరి కనబడలేదు కదా, కానీ ఒక పెద్ద సైన్యము దానిని ఆ సైన్యాన్ని నడిపించే ఒక దండదారిని చూచట. ఆ రోజు హరి
చూసే బదులుకు ఈ సన్నివేశం చూశాడు ఆయన. ఏంటంటే ఆయన మానస అర్చనలో ప్రతిరోజు మనసులో హరిని చూసి ఆ త్రివిక్రమ భారతి మరి ఆ రోజు ఒక పెద్ద సైన్యం వస్తున్నట్టుగా చూశాట. ఆ సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి ఒక దండదారి, ముందు ఒక దండాన్ని పట్టుకుని ఒక దారి ఒక నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక ఆయనను చూశాట ఈ త్రివిక్రమ భారతి. ఈ విచిత్రమైనటువంటి సంఘటన తన మనసులో చూసినటువంటి త్రివిక్రమ భారతి ఆశ్చర్యపోయాడు. ఆయన దత్తాత్రేయ స్వామి వారికి ఎదురుగుండా వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాట. అప్పుడు దండదారులైనటువంటి ఆ యతిరూపులైన త్రివిక్రమ భారతికి కనిపించారు. అంటే ఆ సైన్యం ఉంది కదా, ఇప్పుడు ఏదైతే ఆ సైన్యము నడిపించే ఒక దండదారి మొదలు చూసినప్పటికి కూడా ఎప్పుడైతే ఈ త్రివిక్రమ భారతి ఆశ్చర్యముతో దత్తాత్రేయ స్వామి వారికి ఎదురేగి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఏ జీవిని చూసినా కూడా త్రివిక్రమ భారతి అక్కడ ఉన్నటువంటి ఏ జీవిని చూసినా కూడా ఆ త్రివిక్రమ భారతికి ఎలా కనిపించారంటే ఆ నడిపించే దండదారి ఏ రూపంలో ఉన్నారో అందరూ అలాగే కనిపించారట ఆయనకి. ఇక్కడ మరొక భాగవతం శ్లోకం చెప్పుకుందాం. ఇదేంటంటే ఈ సంఘటన ఏంటంటే బాలకృష్ణుడుగా ఆ కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మన్ను తిన్నాడనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ మన్ను తిన్న విషయాన్ని ఆ పిల్లలు పోయి తల్లి అయినటువంటి యశోదకి ఫిర్యాదు చేస్తారు, కృష్ణుడు ఈ విధంగా మన్ను తిన్నాడని. మరి తల్లి యశోద కృష్ణుడిని మందలించి మన్ను తిన్నావా అంటే లేదంటే నోరు చూపిమంటుంది తల్లి యశోద. అప్పుడు ఆ పరమాత్మ వారి యొక్క చిన్ని నోరుని తెరిచి చూపిస్తారట. ఆ చిన్ని నోరిలో సృష్టంతా కనిపిస్తుందిట యశోదామాతకి. కృష్ణుని నోటిలో సృష్టంతా కనిపిస్తుంది. తల్లి యశోదకు తన పుత్రుడైన కృష్ణుని ముఖమునందు సమస్త విశ్వము కనిపించుటకే కాక తన భర్త, తాను, గోపగోపికలు, గోవులు సమస్తం కూడా చూసిందిట కృష్ణుని ముఖములో. నోటిలో విశ్వమంతా చూస్తూ మొత్తం ఆ కృష్ణుని ముఖంలో ఇవన్నీ కూడా యశోదమాతకు కనిపించింట. అప్పుడు చెప్పినటువంటి శ్లోకం అది ఏంటంటే, బాలా మాతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు, బాలుభంగి ఇతడు భాసిల్లు గాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము. అంటే అర్థం ఏంటంటే, ఈ బాలుని ముఖములో సర్వజీవులు మరియు సమస్త విశ్వము కనిపించుచున్నది. నా భర్త, నేను, గోపబాలికలు, గోపికలు, గోవులు మొదలగు సమస్తము కనబడుచున్నది అని ఆ తల్లి యశోద అనుకున్నదిట. ఇందాక మనం చెప్పాం కదండి, మరి స్వామివారిని దర్శించుకునేందుకు త్రివిక్రమ భారతి ఎదురై సాష్టాంగ నమస్కారము చేసి లేచి చూడంగా మొదట సైన్యంతో పాటు ముందర ఒక దండదారి నడుస్తున్నారు, ఆ సైన్యం నడిపించే అతను చెప్పుకున్నాం కదా. ఆ కృష్ణ భారతికి ఎవరు చూసినా కూడా ఆ దండదారియే దర్శనమైందిట. సాక్షాత్తు నారాయణ రూపుడు మరి దత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి. మరి ఆ శ్రీహరి రూపుడైన దత్తాత్రేయ స్వామి వారినే త్రివిక్రమ భారతి నిందబోపిన త్రివిక్రమ భారతి ఎదుట వచ్చినప్పుడు మరి ఆ త్రివిక్రమ భారతికి ప్రాణికోటి అంతా కూడా దండదారులై యతిరూపులై కానవచ్చారు అనే విషయం గ్రహించాలి. కాబట్టి పరమాత్మ తలుచుకున్నచో తన రూపములో సమస్త విశ్వముతో పాటు భర్త, భార్య, తల్లి, తండ్రి మొదలగు వారి రూపములు చూపగలరు అనే విషయం గ్రహించాలి. అట్లే సమస్త ప్రాణికోటి అంతయు ఒకే రూపముగా మార్చి చూపగలరే నిజం దీని ద్వారా తెలుసుకోవాలి. ఇందాక యశోద కథ, తర్వాత ఈ త్రివిక్రమ భారతి స్వామివారికి ఎదురైనప్పుడు చూపించినటువంటి లీల చూస్తే మనకి సరిపోతుంది. కాబట్టి త్రివిక్రమ భారతి తన తప్పును మన్నించమని స్వామివారిని కోరుకుని నిజరూపము చూపమని అన్నట్ట అని ఆ దత్తాత్రేయ స్వామి వారి చరణములపై పడి శరణు వేడుకున్నారు. అప్పుడు దత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి స్వామివారు ప్రసన్నులై తన నిజస్వరూపాన్ని చూపించారు, ఆశీర్వదించారు. ఇది ఇలా ఉండగా వేదశాస్త్ర నిపుణులైన ఇద్దరు బ్రాహ్మణులు వారికి ఉన్నటువంటి ఆ వేదశాస్త్రం యొక్క జ్ఞానానికి వాళ్ళే గర్వించుకొని
వాళ్ళని ఎవ్వరూ కూడా జయించలేరని గర్వముతో వైదుర్య నగరమంతా కూడా వచ్చి అక్కడ రాజుల వద్ద వాళ్ళ యొక్క ప్రగల్భాలు చూపి తర్వాత రాజదర్బార్లో ఎందరో వేదశాస్త్రాలందరినీ కూడా పిలిపించుకొని వారందరినీ ఓడించి ఆ ఇద్దరు చివరికి గ్రామాల్లో అందరి వద్ద వెళ్ళి వారితో వాదించి వాళ్ళతో గెలిచేవారు ఎవరూ లేరని, అలా ఎవరైనా ఓడించేవారు ఉన్నారా అని వారు అన్వేషిస్తూ ఉన్నారట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ అహంకార ప్రగల్భాలు తర్వాత ఆ అభిమానము చేత అందరూ ఓడిపోవటం చేత వాళ్ళకి ఒక రకమైనటువంటి అహంకారం, గర్వహంకారంతో నిండిపోయారు ఆ ద్విజులిద్దరు కూడా. మరి అలాంటి సమయంలో వారు అన్వేషిస్తూ త్రివిక్రమ భారతి ఉన్నారనే విషయం గ్రహించి త్రివిక్రమ భారతి దగ్గరకు వచ్చారట ఇద్దరు కూడా. వారి వాదనను విన్న తర్వాత త్రివిక్రమ భారతి ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక యతి ఉన్నారు నృసింహ సరస్వతి స్వామి వారు, వారి దగ్గర పదండి అని తీసుకెళ్ళారట త్రివిక్రమ భారతి గారు. అప్పుడే ఆ త్రివిక్రమ భారతి అప్పటికే పూర్తిగా దత్తాత్రేయ స్వామి చరణాలని ఆశ్రయించి శరణు కోరుతున్నటువంటి సమయం అది. చాలా గొప్పగా ఆయన స్వామివారికి అంకిత భక్తులు అయిపోయారన్నమాట. ఆ సమయంలో ఈ ఇద్దరు కూడా రావడం చేత వాళ్ళిద్దరినీ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యారు త్రివిక్రమ భారతి. సరే, వాళ్ళ యొక్క స్థితిని చూసి స్వామివారు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క గర్వాన్ని అణచుటకే ఏం చేశారంటే, అక్కడ ఒక సామాన్య మానవుడు వెళ్తున్నారండి. ఆ సమయంలో స్వామివారు సామాన్య మానవుడి దగ్గరికి పిలిచారు. పిలిచి అక్కడ నిల్చోమని చెప్పి 7 రేఖలు గీయించారు ఆ సామాన్య మానవుడి చేత. అంటే స్వామివారి దృష్టి ఆ సామాన్య మానవుడి మీద పెట్టడం చేత అతను 7 రేఖలు గీశాడు వరుసగా స్వామి ఆజ్ఞ చేత. 1, 2, 3 అట్లా 7 రేఖలను గీశారు భూమిపైన. ఆ 7 రేఖలలో ఒక్కొక్కటి దాటి రమ్మని ఆ సామాన్యునికి ఆజ్ఞ వేశారు దత్తాత్రేయ స్వామివారు. అలా ఆదేశించడం చేత ఆ సామాన్య మానవుడు ఒక్కొక్క రేఖ దాటుతూ ఒక రేఖలో ఉన్నప్పుడు తన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెబుతూ వచ్చాట. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. సామాన్య మానవుడు మరి పరమాత్ముడు అలా ఆజ్ఞ వేయటం ద్వారా ఆ 7 రేఖలు గీసిన తర్వాత ఒక రేఖలో నిలిచినప్పుడు అతను ఆ రేఖలో ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా ఉండేవాడు ఆ జన్మలో అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఆ ద్విజులు కూడా చూసి ఆశ్చర్యపోతున్నట్ట. ఏమిటి లీల, ఎంత అద్భుతం ఇది అనుకుని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. ఒక రేఖలో రాగానే ఆయన ఆ రేఖలో అతను ఈ విధంగా అతను తన పూర్వజన్మ గురించి చెప్తూ వస్తున్నాడు. అలా 6 రేఖలు దాటారట ఆ సామాన్య మానవుడు. 1, 2, 3, 4 ఇట్లా అన్నీ ఒక్కొక్క రేఖలో ఒక్కొక్క జన్మ వృత్తాంతం గురించి చెప్పుకుంటూ 6 రేఖలు దాటేశాడు ఆ సామాన్య మానవుడు. చివరికి 7వ రేఖలో కాలు పెట్టాట ఆ సామాన్య మానవుడు. అక్కడ కాలు పెట్టిన తర్వాత అతను వేదశాస్త్ర నిపుణుడై అనర్గళంగా ఆ ద్విజులతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ ద్విజులని వాదించాడు. అసలు అసామాన్యమైనటువంటి అసలు ఎంతో గొప్ప పాండిత్యం గలవాడిలాగా చక్కగా వేద పాండిత్యం పూర్తిగా అవపోసిన వాడిలాగా ఆ ద్విజులు తట్టుకోలేకపోయారట. ఇతనికి ఉన్నటువంటి ఆ వేదశాస్త్రం యొక్క పరిజ్ఞానమును చూసి, ఇతను వాదించిన విధానాన్ని చూసి, ఆ వేదశాస్త్ర నిపుణులా కనిపించినటువంటి సామాన్య మానవుని చూసి ఆ ఇద్దరు ద్విజువులు ఎవరైతే వారిని ఎవరు కూడా ఓడించలేరు అని గర్వాహంకారంతో ఊరూరా తిరిగి అందరి చేత అందరినీ ఓడించి చివరికి మమ్మల్ని ఎవరు కూడా కొట్టేవారు లేదు అనే స్థితికి వచ్చినప్పుడు స్వామివారు ఒక సామాన్య మానవుని చేత వాళ్ళ యొక్క గర్వాహంకారాలని మరి క్రిందకు దించారనే విషయం మనము గ్రహించాలి. ఆ ఇద్దరు కూడా ఈ సామాన్య మానవుడి చేత ఓడిపోయాడు. అప్పుడు వాళ్ళ గర్వం కూడా అణిగిపోయింది. ఆ ఇద్దరు దత్తాత్రేయ స్వామి వారైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదాలపై పడి శరణు కోరుకున్నాడు. అప్పుడు ఆ ఇద్దరు చేసినటువంటి పాపాలు వాళ్ళ యొక్క ఉత్తరోత్తర రాక్షస జన్మ ఎత్తుదురని స్వామివారు చెప్పారు. వాళ్ళు ఇంతగా చేస్తున్నారు కాబట్టి ఆ ఇద్దరు చేసిన స్వామివారు ఏం చెప్పారంటే, ఆ ఇద్దరు చేసినటువంటి పాపముల వలన వాళ్ళు
ఉత్తరోత్తర రాక్షస జన్మ ఎత్తెదరని స్వామివారు చెప్పారట. 12 సంవత్సరాల తర్వాత ఆ రాక్షస జన్మ అంతరించునని హరినామస్మరణము చేయువాని వల్ల, ఆ ఎవరైతే హరినామస్మరణ చేస్తున్నారో ఆ హరినామస్మరణ చేయువాని వల్ల ఆ ఇద్దరి పాపంలో అంతరించి సద్గతి చెందుతారనేటువంటి భవిష్యత్తులో జరిగే విషయాన్ని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనకున్నటువంటి పాండిత్యం, మనకున్నటువంటి తెలివితేటలు చూసుకొని మన స్వతంత్రం అనుకొని మన చేతిలో అంతా ఉందని విర్రవీగితే సరిపోదు. ఎందుకంటే దేవుడు తలుచుకుంటే జరగనిది అంటూ ఏది లేదు. మరి నిజానికి ఆ ద్విజులిద్దరు కూడా వేదశాస్త్రంలో మంచి దిట్ట. కాకపోతే వాళ్ళకి గర్వాహంకారములు ఉండుట చేత వాళ్ళు ఊరా తిరుగుతూ మళ్ళీ ఎవరు మాతో గెలవలేరనే ఉద్దేశంతో అందరినీ ఓడిస్తూ చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే, ఎక్కడున్నా సరే మమ్మల్ని మా దగ్గరికి తీసుకురండి, మమ్మల్ని ఓడించమని చూద్దాము అని చెప్పుకొని అందరినీ ఓడిస్తూ చివరికి ఎవరూ లేరు అనే స్థాయికి వెళ్ళిపోయారు. మరి త్రివిక్రమ భారతి దగ్గరకు వచ్చినప్పుడు, ఒకప్పుడు త్రివిక్రమ భారతి ఎలా ఉండేవారు, మరి ఆయన నృసింహ సరస్వతి ఎత్తిని చూసి ఆయన డాంబికంగా ఉన్నాడు అనేటువంటి ఆ త్రివిక్రమ భారతి ఆ స్వామివారి యొక్క మహిమను చూసిన తర్వాత పూర్తిగా శరణాగతి చెందినటువంటి ఆ త్రివిక్రమ భారతి ఇద్దరు వచ్చినప్పటికీ కూడా సాక్షాత్తు పరమాత్మను మించిన జ్ఞాని ఎవరు లేరు, పూర్ణ జ్ఞానులు వారు. అటువంటి వారి దగ్గరికి తీసుకొచ్చాట త్రివిక్రమ భారతి. మరి ఆయన ఏమీ తన స్వతంత్రుడు కారని ఉద్దేశంతో అతనేమి వాళ్ళతో వాగ్వివాదం చేయకుండా స్వామివారి దగ్గరకే తీసుకొచ్చారు త్రివిక్రమ భారతి. మరి ఆ త్రివిక్రమ భారతి తెచ్చినటువంటి ఆ ఇద్దరు ద్విజులు స్వామివారితో అడిగితే స్వామివారు కేవలం ఒక సామాన్యుడు, ఎటువంటి పరిజ్ఞానము లేనటువంటి సామాన్యుడు, అతనికి వేదశాస్త్రంలో ఏది ఏ బి అని ఏం కూడా తెలియనటువంటి ఆ వ్యక్తి చేత 7 గీతలు గీయించి అన్ని 6 జన్మల్లో ఏమేమిగా ఉన్నారని వచ్చి 7వ రేఖలో వచ్చినప్పుడు అనర్గళంగా వేదశాస్త్రాల గురించి మాట్లాడి ఆ ఇద్దరి ద్విజులను ఓడించారు. అంటే పరమాత్ముడు తలుచుకుంటే జనుగరిది అంటూ ఏదీ లేదు. మనము పూర్తిగా పరమాత్ముడి పైన భక్తి శ్రద్ధలను కావించి మనము అనన్య శరణాగతి చెందితే తప్పకుండా పరమాత్ముడు కానిది చూపిస్తాడనేటువంటి విషయం కూడా మనం గ్రహించుకోవాలి. అలాగే మానవుడు ఎంతటి జ్ఞాని అయినప్పటికీ తాను పొందిన ఆ జ్ఞానము పరమాత్ముని యొక్క అనుగ్రహము వలనే అని ఎరుక ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అనేటువంటి మరొక నీతి కూడా తెలుసుకోవాలి. ఈ విషయం ద్వారా అంటే నా సొంతంగా ఈ జ్ఞానం నాకు రాలేదు, పరమాత్మను అనుగ్రహం ఉంటేనే, ఆ పరమాత్మను నిత్యం ధ్యానించడం చేత సాంగత్యంలో ఉండడం చేతనే నాకు ఈ జ్ఞానం కలిగిందనేది ఎప్పుడూ ఎరుక కలిగి ఉండాలి తప్ప నేను కర్తనని ఏనాడు అనుకోకూడదు, నేనే ఇదంతా చేస్తున్నాననే భావన ఎప్పుడు కూడా ఉండకూడదనే విషయం కూడా గ్రహించాలి. పరమాత్మని యొక్క ఎరుక నిరంతరము కలిగి ఉండాలి. లేని ఎడల మనకి అహంకారం విజృంభిస్తుంది, మానవుని పెనవేసుకుంటుంది, కళ్ళు బయలుకెక్కుతాయి మనకి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగి కోపతాపాలను అదుపులో ఉంచుకొని ఎంత ఎదిగినా సత్వగుణముతో ఉండాలి అనేటువంటిది సహజంగా సామాన్యముగా ఉంటూ డాంబికం ఏమాత్రము లేకుండా, డాంబికము చూపకుండా పరమాత్మ ఆడే ఆటలో ఒక జ్ఞానిని ఒక పరమశుంఠగా మార్చవచ్చునని, అలాగే ఏ వేదశాస్త్రములు ఎరుగని ఒక సామాన్యుడిని మరి పండితుడిగా పరమాత్ముడు చేస్తాడు అనే విషయము మనము తెలుసుకొనవచ్చును, గ్రహించాలి. ఇది మనము ముఖ్యమైనటువంటి పరమాత్మని యొక్క లీల ఈ విధంగానే ఉంటుందనేటువంటి విషయం గ్రహించాలి. కాబట్టి ఆ పరమాత్ముడు ఆడించే ఆటలో మనము ఒక కీలు బొమ్మలము. స్వామి ఎలా చేస్తే అలా విధంగా ఆడుతామనేది మర్చిపోకూడదు తప్ప మన ఆట మన సొంత ఆటలు ఇక్కడ పనికిరాదనే విషయము గ్రహించాలి. ఇదే సత్యం. నిత్యం ఎరుకతో కూడా మనం అందరము కూడా ఉండాలి అనేటువంటి విషయం గ్రహించాలి. తర్వాత దత్తాత్రేయుని అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క మరి యొక్క లీలను ఇప్పుడు చెప్పుకుందాం. స్వామివారు గాన్గాపూర్లో ఉన్నప్పుడు మహూరిపూర్ అనే ఊరిలో
ఒక అతను గోపీనాథన్ అనేది ఒక ధనికుడు ఉండేవాట. అతనికి స్వామివారి యొక్క ఆశీస్సుల చేత పుత్రుడు కూడా కలిగాడు. ఆ బ్రాహ్మణుడు చాలా ధనము ఉన్నవాడు. మరి సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క ఆశీస్సుల చేత అతనికి పుత్రుడు కలుగుట చేత అతని పేరు దత్తుడు అని పెట్టుకున్నాడు. తన పుత్రుడి పేరు దత్తుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే దత్తాత్రేయుని యొక్క వరముగా ఆయన వచ్చాడు కాబట్టి దత్తుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆ దత్తుడికి వివాహం కూడా చేశాడు ఆ ధనికుడు. ఆ దత్తుడు తన భార్యతో ఎంతో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉన్నట్ట. అలాంటి ఆనంద సమయంలో అలాంటి రోజుల్లోనే అకస్మాత్తుగా ఆ దత్తుడికి రోగం వచ్చింది. ఆ వ్యాధి భయంకరమైన వ్యాధి వచ్చింది. అతను ఆ వ్యాధిగ్రస్తుడైపోయాడు. ఎన్ని మందులు వాడినా ఔషధములు వాడినా కూడా మరి తగ్గట్లేదు. ఆయన వ్యాధిగ్రస్తుడైపోయాడు ఆ దత్తుడు అనే అతను. మరి తన పతిని తన ప్రాణము కన్నా మిన్నగా ఆ దత్తుని యొక్క భార్య చూసుకుంటూ ఉండేదిట. అంటే అంత సేవ చేసుకుంది ఆ దత్తుని భార్య. కాపాడుకోవాలి, తన భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలంటే తన ప్రాణము కన్నా ఎక్కువగా తన భర్తకే ప్రాధాన్యత ఇచ్చిందిట ఆ తల్లి. మరి ఈ దత్తుని తల్లిదండ్రులు ఇందాక చెప్పుకున్న ధనికులని వారు ఈ పిల్లవాడి యొక్క అవస్థను రోజు రోజుకు చూసుకుని చాలా బాధపడుతూ చింతిస్తూ ఉన్నట్ట. చివరికి వైద్యులను జ్యోతిష్కులను అందరినీ కూడా సంప్రదించారు వాళ్ళు. కానీ లాభం లేకపోయింది. అతనికి వ్యాధి పెరుగుతుందే తప్ప ఎలాంటి మార్పు కలగలేదు. చివరికి వాళ్ళ యొక్క కులదైవమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కూడా వేడుకున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యులలో తన దత్తుడు అనే అతను మటుకు చాలా నిబ్బరంగా ఉన్నట్ట. ఎందుకంటే ఏది జరిగినా ఈశ్వరేచ్ఛగానే జరుగుతుంది అనే ఒక దృఢ నమ్మకముతో ఉన్నట్ట. ఇది చాలా ముఖ్యము. ప్రతి వాళ్ళకి కూడా మన నిత్య జీవితంలో ఏది జరిగినా మనకు ఆ ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. సుఖమైన దుఃఖమైన ఏది జరిగినా కూడా అలాంటి ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది అనే విషయము మనము గ్రహించాలి. అంతే తప్ప మనము నిలదీసి అడగటము, మనము కండిషన్స్ పెట్టటము, ఇలాంటివన్నీ కూడా నిబంధనలు పెట్టము, భగవంతుడికి నిబంధనలు పెట్టి ఈ విధంగా జరగాలి ఆ విధంగా జరగాలి అనేటువంటి మనము బాధ పెట్టకూడదు.